రాజకీయాలలో దోస్తులు దుష్మన్లు అవుతుంటారు, దుష్మన్లు దోస్తులు అవుతుంటారు. ఎన్ని చూడలేదు. అందుకే నీడను కూడా నమ్మొద్దు అని చెప్తుంటారు రాజనీతి తెలిసిన పెద్ద మనుషులు. ఎందుకంటే మన గురించి అన్ని తెలిసిన వాళ్ళే మనల్ని ఏమైనా చేయగలుగుతారు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే నిన్నయల్లా తెలంగాణ లీడర్ల నోటెంట ఇసొంటి ముచ్చట్లే ఈయనొస్తున్నాయి. అన్నిటికీ మించి పార్టీల నడుమ రాజ్యసభ సీటు పంచాది గట్టిగా అవుతుంది. తానొకటి దాలిస్తే దైవం ఒకటి దాల్చింది అన్నట్టు అయింది. తెలంగాణలో చేయి పార్టీ వ్యవహారం అంతా చూసే మీనాక్షి మేడంకు అన్ని కలిసి వచ్చింటే రాజ్యసభ ఎంపీ అవుతుండే. కానీ అప్పటిదాకా బయటికి రాని ఓ కేసు ముచ్చట సరిగ్గా నామినేషన్ వేసే వాళ్ళకే బయటకు వచ్చింది. అట్లా ఇక రాజ్యసభ సీటు చేజారే. అయితే కరెక్ట్ టైంకు గా కేసు ముచ్చట ఎట్లా బయటకు వచ్చింది, ఎవరు బయట పెట్టిండ్రు, ఏం కథ అనే దాని మీద లీడర్ సాబులు ఒక్కోళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడుతాండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళు అయితే అంత పువ్వు పార్టీ వాళ్ళు చేసిండ్రు అని కోపానికి వస్తుండ్రు. पूरी पार्टी का मामला है, संविधान का मामला है, संवैधानिक मूल्यों का मामला है. हमारे पार्टी के सारे वरिष्ठ नेताओं के साथ मिलकर हम इसके लिए एक रणनीति तय करेंगे. मैं पार्टी की प्रत्याशी हूं तो और उसी के अनुशासन में रहकर हम लोग वो तय करें. मैं मानती हूं कि ये पूरे व्यवस्था के सामने खड़ा एक प्रश्न है और ये एक तरह से लोकतंत्र को के साथ सवाल है कि लोकतंत्र हारेगा या जीतेगा. ఇంకో దిక్కు చెయ్యి పార్టీలో ఉన్నోళ్లే లీక్ చేసిండ్రు అన్నట్టు మాట్లాడుతుండ్రు కాషాయ లీడర్లు. పెద్ద ముచ్చట ఏంటిదంటే పంచాయతీ సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది. అయితే ఎలక్షన్ల సంఘం డ్యూటీలో ఏలు పెట్టేది లేదు, ఏమన్నుంటే వాళ్ళతోనే మాట్లాడుకోవాలి, తేల్చుకోవాలి అన్నట్టు చెప్పినరాట కోర్టు సార్లు. అట్లా అయింది ఆఖరికి. ఇక అది అట్లుంటే గాంధీ భవన్ కాడ పంచాయతీ మోపు చేసిండ్రు చెయ్యి పార్టీ లీడర్లు. విద్యార్థి సంఘాల లీడర్లు, మహిళా కాంగ్రెస్ అంతా కలిసి పువ్వు పార్టీ వాళ్ళ మీద ఎత్తెత్తి పోసిండ్రు. అటు ఇదే ముచ్చట మీద కారు పార్టీ వాళ్ళని అడిగితే దాంతో మాకేం సంబంధం, ఇంటి గుట్టు రట్టు చేసింది ఎవరిలో, ఇంటి దొంగ ఎవరిలో, చెయ్యి పార్టీ వాళ్ళే బయట పెట్టాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు. మాజీ మంత్రి కేటీఆర్ సార్ గట్టిగానే అరుచుకుండు. మరిగా చూడాలి ఆఖరికి పంచాయతీ ఎంత దాకపోతుందో ఏమవుతుందో. అట్లిట్లా ఏపీల కూటమి సర్కారోళ్ళు గద్దెనెక్కి శుక్రవారంతో 2 ఏళ్ళు అయ్యింది. అందుకే ఏమేమి ఎగిరబెట్టిర్రు, ఎట్లెట్లా చేసిర్రు, ఎన్ని అప్పులు తీర్చిర్రు, ఆడిన మాటలేంటి, తీర్చిన హామీలేంటి, గిట్ల ఒక్కోటి అన్ని చెప్పుకొచ్చిర్రు సర్కారోళ్ళు. అన్నిటికీ మించి 3 పార్టీల లీడర్లు ఒకటే గద్దె మీద నిలబడి భలే ముచ్చట్లు చెప్పుకొచ్చిర్రు. చూడుర్రి ఎవరి ముచ్చట ఎట్లున్నదో. పోయిన ఎలక్షన్లల్లో పొత్తుగూడి గెలిచిన 3 దోస్తులు ఒక్కటే గద్దె మీద ఊకొని పబ్లిక్ కు పొట్టు ముచ్చట్లు చెప్పిండ్రు. ఓ దిక్కు సీఎం చంద్రబాబు సారు, ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, అటు పువ్వు పార్టీ అధ్యక్షుడు మాధవ్ సారు. 3 పార్టీల లీడర్లు చెయ్యి పట్టుకొని కలిసే ఉంటాం, కలిసే నడుస్తాం, మా బంధం గట్టిదన్నట్టు పబ్లిక్ కు చూపించిండ్రు. ఇక ముచ్చట్లయితే మస్తు జోరుగా నడిచినాయి. తిరుపతిలో మీటింగ్ అయింది కాబట్టి ఐటీ మంత్రి లోకేష్ సారు అందరికంటే ముందుగాల ఎంకన్ననే తలుచుకున్నాడు. చెప్పులు వేసుకొని దేవుని నామం పలికితే మళ్ళీ ఏగజ్ పార్టీ వాళ్ళు లేనిపోని పంచాయతీ మోపు చేస్తారు అనుకుంటా ఏమగానే. ఇక చూడరి చెప్పులు ఇడిచి నామం పలికిండు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అట్లా ఎంకన్న నామం పలికినాకనే వేరే ముచ్చట చాలు చేసిండు సారు. జనసేనాని పవన్ సారు లోకేష్ సారుకు సొంత అన్న లెక్కనేనాట. అన్న లేని లోటు తీరుస్తాడు అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు రాజకీయాలల్లో సీఎం బాబు సారు విరాట్ కోహ్లీ లెక్కనాట. ఇప్పుడున్న రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు నాయుడు గారు. అవతల వైపు బౌలర్లు మారుతా ఉంటారు కానీ బ్యాట్స్మెన్ ఓన్లీ వన్, అది మన చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమను రాయలసీమగా మార్చిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. చిన్న సారు తర్వాత పెద్ద సారు ముచ్చట కూడా జోరుగానే నడిచింది. 2019లో గొడ్డలి పార్టీ ఇచ్చిన హామీలు మీలో అమలు చేసిన విధానం, 2024లో ఎన్డీఏ పార్టీ ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేసిన విధానం చర్చించడానికి ఎక్కడైనా సరే నాతో సహా గ్రామంలో ఉండే మా కార్యకర్త కూడా సిద్ధమే. చొక్కా కాళ్ళర్ ఎగరేసి చెప్పింది చేశామని ప్రజల దగ్గరికి వెళ్ళమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ సార్ మాట్లాడుకుంటా ముంగట కూడా 3 పార్టీలు కలిసే నడుస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు.
ఇక ఓ దిక్కు సర్కారు గద్దెనెక్కి 2 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి కూటమి లీడర్లు మీటింగ్ అయి జోలి చెప్తే ఇంకో దిక్కు పక్క పార్టీ వాళ్ళు రాష్ట్రం అంతటా లొల్లులు చేసిండ్రు, ర్యాలీలు తీసిండ్రు, సర్కారు వాళ్ళ మీద బాణాలు ఎక్కువ పెట్టిండ్రు, మాజీ మంత్రులంతా రోడ్డెక్కి పంచాయతీ మోపు చేసిండ్రు. గుడివాడల కొడాలి నాన్న సార్ ఏమన్నాడో చూడండి. ఈ రోజు రేపు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు కొట్టలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు కొట్టలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి కొట్టలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడిలాగా పాతి పెడతాడు. గిట్లా గొడ్డలి ముచ్చట్లతోనే మరల పడుతుండ్రు పంక పార్టీ వాళ్ళు. ఆ ముచ్చట్లు సవాళ్ళు చూస్తుంటేనైతే కూటమి సర్కారుకు 2 ఏళ్ళు నిండినాయి కాబట్టి ఇక ఏపీలో రాజకీయం దుమ్ములేసేటట్టే ఉన్నది అనుకుంటారు చాలా మంది. ఎలక్షన్ల సంఘపోళ్ళు ఓటర్ లిస్టులు సగవెడుతుర్రు అనగానే మన దిక్కు అన్ని పార్టీల లీడర్లు హుషారయ్యర్రు. పెద్ద లీడర్లంతా తాపకోకాడ మీటింగ్లు పెట్టుకుంటా లిస్టులకించి ఓట్లు జారిపోకుండా చూసుకోవాలి అని కార్యకర్తలకు గట్టిగా చెప్తున్నారు, ట్రైనింగ్లు ఇస్తుర్రు. ఓ దిక్కు షేయ్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు కార్ పార్టీ వాళ్ళు, అటు పువ్వు పార్టీ వాళ్ళు అలాగలాగ మీటింగ్లు పెట్టుకుంటుర్రు. ఇట్లనే ఇగో జమ్మికుంటల గులాబీ లీడర్ల ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. పాండ్ర చూసొద్దాం. కుంపట్లే నిప్పు లెక్క కరీంనగర్ గడ్డ మీద రాజకీయం ఎప్పుడు కాక మీదనే ఉంటది. లీడర్లు ముచ్చట్లు చెప్పినా, పార్టీలు పంచాయతీ పెట్టినా రాజకీయం మస్తు ఉడికెక్కుతుంటది. ఇట్లనే ఇక జమ్మికుంటల గులాబీ లీడర్లు అంతా మీటింగ్ అయి ఆయమన్న ముచ్చట్లే చెప్పినరు. అన్నిటికంటే ముందుగాల ఎలక్షన్ల సంఘపోళ్ళు ఓటర్ లిస్టు సగబెట్టేందుకు తయారైతుండ్రు కాబట్టి దీని మీదనే మాట్లాడుకున్నారు లీడర్లు అంతా. ఇక అటెనక నడిచింది అసలు ముచ్చట. మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమన్నాడంటే, ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. బెంగాల్లో పోతే మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. తమిళనాడు పోతే స్టాలిన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారెంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ సారు ఏ కొత్త పథకం చాలు చేయాలనన్నా కరీంనగర్ గడ్డ మీదకించే చాలు చేసేదాన్ని చెప్పుకుంటా సర్కారు వాళ్ళకు సూటి పెట్టిండు మాజీ మంత్రి. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు, రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? మా అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులుండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. గిట్లా జమికుంట మీటింగ్ లో జంగులేపినట్టే చేసిండ్రు గులాబీ లీడర్లు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద షేయ్ పార్టీ వాళ్ళు గట్టిగానే కోపానికి వస్తుండ్రు. ఓటర్ లిస్టు సవరణ మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ లీడర్లు సుతా మీటింగులు గట్టిగానే పెడతాండ్రు. కార్యకర్తలనంతా కూసబెట్టి ఎట్టెట్ట పని చేయాలి, ఏం కథ అనేది ట్రైనింగ్లు ఇస్తాండ్రు. సందు ఏగసి పార్టీ వాళ్ళను పొట్టు చాపిస్తుండ్రు. ఏమైనా కరీంనగర్ రాజకీయమే రాజకీయం. 3 పార్టీల నడమ ఎప్పుడు చూసినా లడాయి లాగాతారే నడుస్తుంటది అనుకుంటారు పబ్లిక్. అమ్మయ్యా, మొత్తానికి ఎండాకాలం తాతిళ్ళు వచ్చినాయి. అయ్యవ్వలకు ఇక మస్తు నిమ్మలం అనిపిస్తుండొచ్చు. లేకుంటేంది, ఏ ఇంట్లో చూడు పిల్లలు ఇల్లు వీకి పందిరేసిర్రు. కొందరు అమ్మమ్మోళ్ళ ఇంటికి పోతే, కొందరు పెద్దమ్మోళ్ళ ఇంటికి, కొందరు సొంత ఊళ్ళకు పోయి ఎంజాయ్ చేస్తే, ఇంకొందరేమో టూర్లకు. ఇట్లా జింక పిల్లలు శంగ దుంకులాడిన పిల్లలంతా గీ ముచ్చటింటే మాత్రం మోకాలు మాడుస్తారు కావచ్చు. ఆయన తప్పదు చూడుర్రి. రైట్, బడి గంట మళ్ళా మోగింది. 1.5 రోజుల తర్వాత తలుపులు మళ్ళా తెరుచుకున్నాయి. లెక్కకైతే 2 తెలుగు రాష్ట్రాలలో ఈ నెల 12 తారీఖు సందే చాలు కావాలి.
కానీ 13, 14 తారీఖులలో రెండో శనివారం ఐతారం వస్తున్నాయని చెప్పి 15వ తారీఖు జరిపింది తెలంగాణ సర్కారు. అంటే సోమవారం సంధి చాలన్నట్టుగా. ఇక అటు ఏపీలో ముందు నుంచి అనుకున్నట్లే 12 తారీఖు సందే చాలు చేసిరు బళ్ళు. తొలుత రోజు సంబురంగా బయటకొచ్చిన పొలగాన్లు దోస్తులను కలిసి ఎట్టుండవు సెలవులలో ఏం చేసినవని ఒకరికొకరు పాయిరంగా వలకరించుకుర్రు. అయితే పొలగాన్లకు మాపడి జాం పువ్వ తొలుత రోజు సందే పెట్టాలి, కొత్త ఒయ్యిలు సుత వెంటనే ఇయ్యాలని చెప్పి సర్కారు ఆర్డర్ చేసినుండే కదా. అవగా పనిలో మోక వెంచిరు అధికారులు. మొత్తానికి ఎండాకాలం తాతీలు ఓడిపించుకున్న పొలగాళ్ళు మళ్ళా చిన్నగా మెల్లగా బడితో పడుతుర్రు. ఇది ఇట్లుంటే ఇటు తెలంగాణలో గవర్నమెంట్ బడిని బతికిస్తానికి ఓ సర్కారు పంతులు ఇచ్చంతరమైన ఉపాయం చేసిండు. యోగిడ డప్పు కొడుతుండు చూడు. ఈ సారు పేరు గోపినాథ్. మహిబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీది గూడెంలో చదువు చెప్తాడు. అయితే ఈ నడమ ప్రైవేట్ బళ్ళ ఫీజులు శితం పెరిగినాయి కదా. అవగా ఫీజులు వేలకు వేలు అప్పులు చేసి ఏం కడతారు? ఊకే సర్కారు బళ్ళకు పంపురు మీ పొలగాళ్లను. ఈడ మంచి సార్లు ఉంటారు, చదువు మంచిగా చెప్తారు. బొక్కులు, కాపీలు, పెన్నులు, బడి బట్టలు, నాష్ట, బువ్వ అన్ని ఉంటాయి. మీదంగా రూపాయి ఖర్చు ఉండదు అని అవ్వాయిలకు పూసగుచ్చే కమాల్ ఐడియా ముంగట వేసుకుండు. సరే అంత బానే ఉంది గాని ఈ జనాలకు సర్కారు కొలువులు కావాలి, సర్కారు ఇండ్లు కావాలి, సర్కారు ఇచ్చే పింఛన్లు కావాలి. ఆఖరికి సర్కారు ఇస్తున్న బియ్యం, ఉప్పు, పప్పులు అన్ని కావాలి గాని సర్కారు చెప్పే చదువు మాత్రం ఎందుకొద్దు? పథకాలు తీసుకునే కాడు ఉన్న శ్రద్ధ పొలగాళ్లను సర్కారు బడి పంపుట్ల ఎందుకు లేదు అని అడుగుతారు ఈ ముచ్చట చూసిన కొంతమంది పబ్లిక్. చూడాలి మరిగా ఎప్పటికన్నా మారుతారో లేదో జనం. పాలిటిక్స్ అంటే పాము నిచ్చిన ఆట లెక్క. కిస్మత్ కులాయిస్తే లీడర్లు నిచ్చెనెక్కుతుంటారు. అదే కిస్మత్ ఉల్టా పుల్టా అయితే పాము మింగుతుంది. అందుకే రాజకీయాలలో సీటుకు గ్యారంటీ లేదు, ఓటుకు జవాబు లేదు అంటుంటారు. ఇట్లనే 15 ఏళ్లు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన దీదీ పార్టీకి ఇప్పుడు మస్తు గడ్డు కాలమే నడుస్తుంది. చూడుర్రు ఏమైతుందో. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అన్నట్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 15 ఏళ్ళు అక్క ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగానే ఉండే. కానీ ఒక్కసారి సీట్లకేంచి కిందికి దిగినాక ఆగమాగం అవుతాంది దీదీ పార్టీ. చెట్టుకోగలు పుట్టకోగలు అన్నట్టు నెత్తికో దిక్కుపోతాండ్లు మమతక్క పార్టీ లీడర్లు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తి అంత కొరిగింది అన్నట్టు మేనల్లునికి పెత్తనం ఇచ్చి పార్టీని ఆగం చేసిందని టీఎంసీ లీడర్లు అంతా బాగా కోపానికి వస్తుండ్రు. చాలా మంది పువ్వు పార్టీతో చెరుగు కానికే చూస్తాండ్రు. గంతెందుకు అచ్చం దీదీ లెక్కనే ఉంటది చిన్న దీదీ అని చెప్పుకునే సాయోని ఘోష్ అనే ఎంపీ కూడా కాషాయం కండువా కప్పుకునేందుకు తయారైతున్నదట. ఎమ్మెల్యేలు, ఎంపీలు పేంతమంది మమతక్కని ఇడిచిపెట్టనికే తయారైనరు. ఇంకో దిక్కు 15 ఏళ్ళు పబ్లిక్ కు సుక్కలు చూపించిన టీఎంసీ లీడర్లకు పబ్లిక్ కు సుక్కలు చూపిస్తుండ్రు. ఇప్పుడు కోడిగుడ్లతోని కొడుతుండ్రని టీఎంసీ లీడర్లు అంతా హెల్మెట్లు పెట్టుకొని తిరుగుతాండ్రు. అటు మమతక్క ఆయాంలో గూండాగిరి చేసిన లీడర్లను షెడ్డి మీద ఊరంతా ఊరేగిస్తుండ్రు పోలీసోళ్ళు. తాను పశ్చిమ బెంగాల్ కు పుష్పరాజు అని చెప్పుకున్న టీఎంసీ మాజీ ఎమ్మెల్యే జహంగీర్ ఖాన్ ను గట్లనే ఊరంతా తిప్పిండ్రు. అంతేకాదు బంగ్లాదేశ్ వాళ్ళను వాళ్ళ దేశానికి వాళ్ళని ఎల్లగొడతాండ్రు కాబట్టి అటు బంగ్లాదేశ్ లో లొల్లులు చాలా అయినాయట. వాళ్ళదేం రూబాబో ఏమో మరి. ఎటువంటి పర్మిషన్లు లేకుండా మన దేశంలో ఉంటాండ్రు. వాళ్ళను వాళ్ళ దేశానికి పంపిస్తుంటే నొప్పి అవుతున్నదట. గిట్లా పువ్వు పార్టీ వాళ్ళు గద్దెనెక్కినాక పశ్చిమ బెంగాల్ రాజకీయం తీరొక్క మలుపులు తిరుగుతాంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, షాపింగ్ మాల్లలో లిఫ్టులు పెట్టుడు అనేది చాలా కామన్. అయితే ఎక్కినగా లిఫ్ట్ ఎటంటే అటు రయ్య రయ్య పైకి కిందికి పోతే ఏ లొల్లి లేదు. అట్లా కాకుండా నడుమంత్రాన ఆగిందే అనుకో లేందో పర్షాను, దిగలేము ఎటు పోలేము. ఇగో ఇట్లనే పట్నంలో ఓ కన్నా కిందికి దిగుదామని లిఫ్ట్ ఎక్కిండట. మరి ఎక్కిన తర్వాత ఏమైంది ఏం కథ అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. ఉప్పల్ రింగ్ రోడ్ కాడ ఎంత పరిశాన్ అయింది చూడు. రోడ్డు దాటేటోళ్ళ కోసం మీదంగా స్కై వాక్ అని ఓ బ్రిడ్జి కట్టిరు కదా. ఒక బ్రిడ్జి మీదంగా రాత్రి 11 గంటలకు రావులు అనే అన్న కిందికి దిగుదామని లిఫ్ట్ ఎక్కిండు. మరి ఎక్కినాక ఏం సమస్య వచ్చిందో ఏం పడో గాని నడుమలకు పోగానే దన్నువని అయిపోయింది. దీంతో కిందికి రాలేక మీదికి పోలేక నానా అవస్థలు. పోనీ ఆ లిఫ్ట్ చల్లకుండా ఊతలాసుంటి లిఫ్ట్ అయితే ఏమైనా గాలన్న ఆడునేమో గాని స్టీల్ తలుపులో లిఫ్ట్ మొత్తం మూసుకుపోయి గాలాడక 2.5 గంటలు అరిగోసలు. ఇంతలా ముచ్చటకై హైడ్రా టీము, ఫైర్ స్టేషన్ వాళ్ళు, పోలీసులు వచ్చి బానే తిప్పలు పడ్డరు గాని అయినా సుత మనిషి మాత్రం బయటికి రాలే. ఆఖరికి 1:15కు మెకానిక్ వచ్చి తలుపులు వలగొడితే అప్పుడు బతుకు జీవుడని బయట పడ్డాడు. అట్లని ఇది ఒక్కడే కాదు సుమా, ఈ నడుమ లిఫ్ట్ టక్కర్లు మస్తు అవుతున్నాయి. మొన్న కరీంనగర్ లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సారు జర్రంతలు బచాయించుండు. ఓ పేషెంట్ ను
పరామర్శించి వస్తుంటే 3వ ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కిండు సారు. మరి దానికి ఏమైందో ఏం పడో గాని ఆయన తాడు దిగితే వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లో దబేల్మని పడ్డాడు. ఇది ఇట్లుంటే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సారు సుత మొన్న లేచిన గడియ మంచిగుంది. ఓ మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు దావత్కొని పోయి లిఫ్ట్ ఎక్కిండు సారు. మరి తాడు ఎన్నర్జీకిపోయిందో ఏమో గాని పట్టుకునే దిగితే దన్ను అని 2వ ఫ్లోర్ కించి వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ లో పడ్డాడు. ఈ ముచ్చట ఇట్లుంటే మొన్న 6 తారీఖు నాడు ఖైరతాబాద్ లో ఇంకా పెద్ద ఘోరం. ఆనంద్ నగర్ కాలనీలో రాధానగి మైలెక్క లిఫ్ట్ రాకముందే మనవన్ని ఎత్తుకొని డోర్ తెరిచింది. దీంతో ఇద్దరికిద్దరు 5వ ఫ్లోర్ కించి కింద పడితే ఆడిదానే జీవిపోయింది. మరి లిఫ్ట్ల మెయింటెనెన్స్ ఎట్లా చేస్తుర్రో ఏమో గాని ఓ కన్నేసి ఉంచురు సారు, ఈ నడమ టక్కర్లు చాలా అవుతున్నాయి అని అడగబట్టి ఈ ముచ్చట చూసిన జనాలు. తమిళనాడు సీఎంగా ఈ నడుమనే కుర్చీలకు ఎక్కిండు సినిమా నటుడు విజయ్ అన్న. ఎరికే కదా అగో ఆ అన్న పార్టీ పెట్టి గట్టిగా 3 ఏళ్లు కాకముందే ఏకంగా అధికారంలోకి వచ్చిండు, అందరిని పరిశాన్ చేసిండు. ఇగో ఇట్లనే అదే సినిమా ఇండస్ట్రీకించి ఇంకో హీరో కూడా రావాలని చూస్తుండట. మరి ఆయన ఎవళ్ళు ఎందుకు రాజకీయాలకు రావాలనుకుంటుండో మీరే చూడర్రి. దర్శకునిగా, డాన్స్ మాస్టర్ గా, ఆఖరికి హీరోగా అన్నిట్ల తానేందో ఇప్పటికే నిరూపించుకుంటూ రాఘవ లారెన్స్. ఇక ఆఖరికి మిలిగింది రాజకీయం ఒక్కటే అనుకుండో ఏమో గాని జనం రమ్మంటే రాజకీయాలకు వస్తా అని చెప్పుకొస్తుండట. ఇదే ముచ్చడి మీద లారెన్స్ సార్ ట్విట్టర్ గుట్ల పోస్ట్ పెట్టిండు. అమ్మ ఆశీర్వాదం ఇచ్చింది, ఇక మిగతాదంతా మీ చేతుల్లో ఉంది, మీరు రమ్మంటే వస్తా, వద్దంటే ఊకుంటా, ఏం చేసినా సుతా మీరే అని చెప్పి రాసుకొచ్చిండు. గిట్లా అసలు ముచ్చట ఏందంటే మొన్న అయిన ఎన్నికలలో టీవీకే పార్టీ పెబ్బ విజయ్ అన్న 2 జాగాలలో పోటీ చేసిండు. తెలుసు కదా, పెరుంబూరు ఇంకా తిరుచి ఈస్ట్ కించి నిలబడితే 2కి 2 గెలిచిండు. సీన్ కట్ చేస్తే పెరుంబూరు ఎమ్మెల్యేగానే కొనసాగుతా అని చెప్పి తిరుచి ఈస్ట్ కు రాజీనామా పెట్టిండు. అగోగా రాజీనామా పెట్టిన తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికల లారెన్స్ సార్ నిలబడబోతుండు అని కొన్నొద్దుల సంధి సోషల్ మీడియాలో టామ్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇదే ముచ్చట మీద మీరు సుత ఏమంటారో చెప్పురి సార్ అని అడిగితే నాదేం లేదు, అంతా మీ చేతుల్లోనే ఉంది, మీరు రమ్మంటే వస్తా, వద్దంటే ఊకుంటా అని జనం మీదనే పెట్టిండు బరువు. అంతేకాదు జనం మెచ్చితే ఏమైనా చేస్తారని ముఖ్యమంత్రి విజయ్తోని సమజైంది. అందుకే నేను రావాలో వద్దో కూడా మీరే చెప్పాలని మొత్తానికి పబ్లిక్ మీదనే వదిలేసిండు. ఓ దిక్కు లారెన్స్ అన్న రాజకీయాలకు రావాలి, పబ్లిక్ కు సేవ చేయాలని ఆయన అభిమానులు పోస్టుల మీద పోస్టులు పెడుతుర్రు. ఇటు చూస్తేనేమో అన్న గిట్లన బట్టే. మరిగా ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏమో గాని అన్నకు మాత్రం రోజుకింత మద్దతు పెరుగుతుంది. ఇక ఉప ఎన్నికల దిగుతుడో లేదో చూడాలి. ఓ 30-40 ఏళ్ల కింద ఆటలు ఎట్లుండే ఏం కథ. దోస్తులంతా గుడి ఊరి 3 బాట్ల కాడ మటిలా ఆడేది. దొంగ పోలీసు, పల్లి, టుడుము, గోలీలాట, తప్పాలాట, బస్సాట, ముక్కు గిచ్చుడు, పెద్దుప్పు అని ఇట్లా బొచ్చడ ఆటలు. కానీ జమానా మారి పొల్లగాళ్ళంతా ఫోన్లలో ఆటకు మళ్ళిర్రు. అయినా సరే వెనకటి ఆటలు ఆడాడ మళ్ళా కానొస్తున్నాయి. ఇక చూడుర్రి పొల్లగాళ్ళ సంబరం ఎట్లుందో. ఫోన్ల మూతి పెట్టి తమాం ఇంకో ఆటే తెలవని పొలాలున్న ఈ జమానాలా ఈ తమ్ములను చూడరే ఏసొంటి ఆటలాడుతుర్రా. ఎన్నడో యాది మరిచిన పాత ఆటలను మళ్ళా బయటికి తీసిర్రు. 2 మోతాదు గిర్రలు, కట్టెలు, దాని మీద ఓ చెక్క సొంటిది పెట్టి మొత్తానికి ఓ బండి తయారు చేసిర్రు. అటు వెనక కాని లేపి గీ లేగదూడ మెల్లేస్తే ఇగే ఉంది. మంచిగా ఎడ్ల బండి తీర్ల శంగో బిల్లు అనుకుంటే ఊరి బయట చక్కర్లు కొట్టిరికి ఇట్లా చూడు రే టాంగా పోయినట్టు ఎట్లా పోతుందో. లేక అటు ఇటురికి కింద పడేయకుండా మంచిగా ముక్తాడేసి లగాంచి పట్టుకుర్రు. అంటే ఈ తాడు చేతిలో పట్టుకుంటే ఐచ్చటోళ్ళు ఎట్లా చెప్తే అట్లుంటది అన్నట్టు. ఇట్లా ఒకలేంకొకలు ఎక్కుకుంటా వెనక పొంటి ఉరుకుకుంటా మంచిగా చిల్ల అయ్యారు అన్నట్లు ఈ ఇచ్చేంద్రమైన బండి ఆట నిర్మల్ జిల్లా కుబీర్ మండలం దొడారన తండాల అయింది. ఈ జనరేషన్ లా ఫోన్లు చూసుకుంటా టీవీ చూసుకుంటా ఉండే పిల్లలకు ఈ కొత్త ఐడియాని మా అబ్బాయి ఒక ఆదర్శంగా నిలిచాడని మాకు కూడా చాలా గౌరవం ఉంది. ఇలాగే పిల్లలు కూడా పాత పద్ధతిని మన జీవితంలో మార్చుకోవాలని ఈ ఫోన్ల మీద కానీ టీవీల వెనుక కానీ అలాంటి ఆలోచనలు మార్చి కొత్త పద్ధతిలో ఒక ఐడియాని కనుక్కోవాలని మేము ఆశిస్తున్నాం. ఇక ఇది ఇట్లుంటే అటు అనంతపురం జిల్లాలో ఇంకో ఇచ్చేంద్రం యాడికి మండలం కుందనకోట అనే ఊళ్ళో ఈ అక్క తమ్ములు ఎసొంటి ఉపాయం చేసారు చూడు రే. ఎడ్లు బంద వస్తువు ఉన్నాయి, అయినా సూత గింత కూడా జడసకుండా పాత టైర్ తీసుకుని దాన్ని కానిగ్గా ఇచ్చిర్రు. ఇక ఆ టైర్ మీద 3 అక్కలు కూర్చుంటే తమ్ముడు చూడు ఎడ్లను ఎట్లా ఇస్తుండో హడి అనుకుంటే మంచిగా పొలం కాడికి పోతుర్రు. పిల్లల ధైర్యం చూడరు ఎట్లుందో. లెక్కకైతే ఊర్లో పొంటుండే జనాలకి ఇది మామూలు ముచ్చట్నే, కాకపోతే పట్నంలో ఉండే జనాలకి పెద్ద ఇచ్చేంతరం. అందుకే టైం దొరికితే వెనకటి ఆటలు ఆడాలి, అట్లయితేనే పాత రోజులు యాదికొస్తాయి, పెయ్యి సుధా గట్టిగుంటది అని అనుకుంటారు ఈ ఆటలు చూసిన జనాలు.